నా లాస్ట్ వీడియోలో మీరు బయట దేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మీ మీద స్టీరియోటిపికల్ కామెంట్స్ చేసినప్పుడు సైలెంట్గా ఉండకండి, రెస్పాండ్ అవ్వండి అని చెప్పినప్పుడు అందరూ ఏమని రెస్పాండ్ అవ్వాలి, ఎలా సమాధానం చెప్పాలని నాకు మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో మీకు నేను ఈ స్టీరియోటిపికల్ లేకపోతే ఈ రేసిస్ట్ కామెంట్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద ఒక జనరలైజ్ టెంప్లెట్ ఇస్తాను. ఆబ్వియస్లీ ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ పర్సన్స్ వాళ్ళనే మాటలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ కెన్ మేక్ సమ్ చేంజెస్ టు దిస్ టెంప్లెట్ అండ్ యూజ్ ఇట్. సో మీ ఆఫీస్లో కానీ, కాలేజ్లో కానీ, స్ట్రీట్స్లో కానీ, ఇంకెక్కడ కానీ ఎవరైనా మీ మీద ఇలాంటి కామెంట్స్ చేసి మిమ్మల్ని స్పాట్లైట్లో పెట్టినప్పుడు రెస్పాండ్ టు దెమ్ లైక్ దిస్. I can't believe that in this day and age, people still believe these stereotypes. If I go according to your logic, then you must be అని చెప్పి అవతల వాడి రేస్ని బట్టి వాడి రేస్ మీద ఉన్న నెగిటివ్ స్టీరియోటైప్స్ అని వాడికి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీద రేసిస్ట్ కామెంట్స్ చేసిన వ్యక్తి ఒక బ్లాక్ పర్సన్ అయితే యూ కెన్ సే సంథింగ్ లైక్, ఇఫ్ ఐ గో అకార్డింగ్ టు యువర్ లాజిక్, దెన్ యు ఆర్ జస్ట్ హియర్ టు స్టీల్ మై వాలెట్, ఆర్ యూ స్మెల్ లైక్ ఫ్రైడ్ చికెన్, ఆర్ రూమర్ హ్యాస్ ఇట్ యువర్ ఫాదర్ ఈజ్ స్టిల్ లుకింగ్ ఫర్ మిల్క్ ఇన్ వాల్మార్ట్ which he went to buy 20 years ago అని చెప్పండి. లేకపోతే అవతల వ్యక్తి ఒక వైట్ పర్సన్ అయితే యూ కెన్ సే సంథింగ్ లైక్, if I go according to your logic, then your forefathers killed, looted and raped the local natives here, which you proudly show off as white privilege. Or your sister is right now on a webcam spreading her legs to random strangers on OnlyFans. అలాగే అరబ్స్ అయితే టెర్రరిస్ట్లు అయి ఉంటారనో, లాటినోస్ అయితే లేజీగా ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, ప్రతి కంట్రీకి ఇల్లుగా వెళ్తారనో, ఇలాగా ప్రతి రేస్ మీద చాలా నెగిటివ్ స్టీరియోటైప్స్ ఉన్నాయి. ఒక్కసారి వాడి మీద ఉన్న స్టీరియోటైప్స్ అని చెప్పిన తర్వాత దెన్ యూ విల్ సే సంథింగ్ లైక్, but you look like a very nice guy. I don't want to believe all these stereotypes on you are true, and I don't think you really believe in these stereotypes either అని చెప్పి నవ్వుతూ వాడుకోక హ్యాండ్ షేక్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఫస్ట్ పార్ట్లో వెన్ యూ సే ఐ క్యాన్ బిలీవ్ పీపుల్ స్టిల్ బిలీవ్ దిస్ స్టీరియోటైప్స్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ అంటారు, యు ఆర్ డిస్మాంట్లింగ్ దిస్ బిలీఫ్ సిస్టమ్. నువ్వు చాలా అవుట్డేటెడ్ ఉన్నావు, యూ హ్యావ్ టు క్యాచ్ అప్ అని వాడికి చెప్తున్నారు. సెకండ్ పార్ట్లో వెన్ యూ సే ఇఫ్ ఐ గో అకార్డింగ్ టు యువర్ లాజిక్ అని చెప్పి వాడి మీద ఉన్న స్టీరియోటైప్స్ చెప్తున్నారు, మీరు మీ మీద ఉన్న స్పాట్ లైట్ తీసుకెళ్లి వాడి మీద పెడుతున్నారు. అలాగే యు ఆర్ మేకింగ్ హిమ్ ఎంపథైజ్ ద హోల్ సిచ్యువేషన్. మూడో పార్ట్లో ఎప్పుడైతే మీరు నవ్వుతూ యూ లుక్ లైక్ ఎ వెరీ నైస్ గాయ్ అనో, లేకపోతే ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ స్టీరియోటైప్స్ ఆన్ యూ ఆర్ ట్రూ అనో వాడికి షేక్ హ్యాండ్ ఇస్తారో, then you are de-escalating the whole situation. So overall ga you are educating this person, you are making him empathize and making him realize what he is doing is wrong, and also you are standing your ground without escalating the whole situation. Oka vishayam gurtunchukondi, ee process mottamlo keep your calm and composure and keep smiling throughout the conversation. ఎప్పుడైతే మీరు వాడితో ఆర్గ్యూ చేయడం మొదలు పెడతారో, లేకపోతే వాడు చెప్పిన దానికి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారో, యూ ఎండ్ అప్ బీయింగ్ ఏ విక్టిమ్. నెవర్ బీ ఏ విక్టిమ్. నేను చెప్పిన కొన్ని స్టీరియోటైప్స్ చాలా హార్ష్గా ఉండొచ్చు, కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే రోజులు పోయినాయి. ఎందుకంటే మీరు ఇంకో చెంప చూపెట్టినప్పుడు వాడు దాని మీద కొట్టాడు, మిమ్మల్ని డైరెక్ట్ ఒంగో పెడతాడు. సో వీఆర్ డన్ బీయింగ్ ఏ విక్టిమ్. అలాగే ఈ వీడియో కొంచెం కాంట్రవర్షియల్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియో రీచ్ని లిమిట్ చేయొచ్చు. సో మేక్ ష్యూర్ యూ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. జై హింద్. You think you are bad? I am your dad.